థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ శుభ సందర్భంగా మనం ఈ వెల్ఫేర్ ఫౌండేషన్ చేపట్టబోయే కార్యక్రమాలని మన డౌన్లైన్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి చెప్పండి, ఒక మెసేజ్ రూపంలో కూడా ఇవ్వండి. అక్టోబర్ 15 నుంచి అన్ని సేవా కార్యక్రమాలు ప్రారంభించడానికి వెల్ఫేర్ ఫౌండేషన్ సన్నద్ధమైంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఈపాటికే పూర్తయ్యాయి. ఈ కోవిడ్ కారణంగా కొంత డిలే జరిగింది. వారు ఫౌండర్స్ కూడా ముగ్గురు కోలుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం అన్ని కార్యక్రమాలను ఒకేసారి లాంచ్ చేసుకొని పూర్తి స్థాయిలో మనం కార్యక్రమాలని ముందు తీసుకెళ్ళవచ్చు. సో ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ చేస్తున్న కార్యక్రమాలు భవిష్యత్ ప్రణాళిక, దీర్ఘకాలిక ప్రణాళికలు. ఈ ప్రణాళికల ద్వారా మనం ఏ ఉద్దేశంతో అయితే కాన్సెప్ట్లో చేరామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకునేందుకు మనం చేయాల్సిన పనులు, వీటి మీద మనం చర్చించుకుందాం. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ అనేది 2017 ఈస్ట్ ముంబై కేంద్రంగా ప్రారంభమై ఈరోజు దేశవ్యాప్తంగా 2,42,630 మంది సభ్యులయ్యారు. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు ఇప్పుడు ఇది రియల్ గణాంకాలు. మనం ఇప్పటి వరకు 2,37,000 చెప్తున్నాం. 2,42,630 మంది సభ్యులయ్యారు. వీరందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో వారు ఆర్థికంగా సెటిల్ కావడానికి వారు చేస్తున్న కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మనలాగే అన్ని ప్రాంతాల్లో ఈ ప్రజలంతా కూడా చాలా ఎదురు చూస్తున్నారు. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ సంబంధించి ఈ కాన్సెప్ట్లో మనం ఎలా సక్సెస్ కావాలి, ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళు తీవ్ర స్థాయిలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ శుభ గడియలు రానే వచ్చాయి. ఈ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ చేయబోతున్న కార్యక్రమాల గురించి మనం చర్చించుకుందాం. ఈ రుణ విమోచన మిషన్ అనేది ఫస్ట్ చేయబోయే కార్యక్రమం గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ సంబంధించి ఆథరైజ్డ్ వెబ్సైట్ లాంచింగ్ www.greenglory.wf.org. ఈ వెబ్సైట్ మనకి ఎంత కీలకం అంటే ఇదే మన భవిష్యత్తుని నిర్దేశించే వెబ్సైట్. మనం చేపట్టబోయే ఈ కార్యక్రమం కూడా దీంట్లో స్క్రోల్ అవుతూ ఉంటాయి. మనం తీసుకున్న వ్యక్తులనే, మా బాధితులు ఎవరైతే ఉన్నారో, అనారోగ్యానికి గురైన బాధితులు ఎవరు ఉన్నారో వారి డీటెయిల్స్ వస్తుంటాయి. వారికి సేవ చేస్తున్నారు డీటెయిల్స్ వస్తుంటాయి. వారికి ఎంత ఖర్చు అవుతుంది డీటెయిల్స్ వస్తాయి. ఆ ఖర్చు ఎంత పెట్టింది డీటెయిల్స్ వస్తాయి. వారికి ఏ స్థాయిలో మొత్తం లైవ్ వెబ్సైట్ అనమాట. ఎవ్రీ డే 24/7 లైవ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనం చేసే యాక్టివిటీస్ కూడా, మనం ప్రజలకు అందించే సేవలు కూడా డైరెక్ట్గా మన లైవ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మీ ప్రాంతాల్లో మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు లైవ్లో కనిపిస్తుంటారు అనమాట. అలాంటి లైవ్ కార్యక్రమాలను చేపట్టబోతుంది ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్. ఈ వెబ్సైట్ అక్టోబర్ 15 లోపు ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ వెబ్సైట్ కూడా ఫస్ట్ లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉన్న 135 కోట్ల మంది భారతీయులు, వారికి నీడ్ ఏంటి, ప్రధానంగా దేశ పౌరులకు అవసరాలు ఏంటి, వారి అవసరాలకు అనుగుణంగా ఈ వాలంటీర్స్ ఏం చేయాలనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు 24 గంటల పాటు కంటికి రెప్పలా కాపాడుతున్న జవాన్లు, 24 గంటల పాటు కష్టపడి మన ఆకలి నింపుతున్న రైతులు ఎంత ముఖ్యమో, భవిష్యత్తులో గ్రీన్ గ్లోరీ వాలంటీర్స్ కూడా అంటే ఇంకా ఎక్కువ ముఖ్యమని మనం చెప్పొచ్చు. అలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది. 4 రోజులు లేటే కావచ్చేమో కానీ చాలా ఎక్సలెంట్గా చేపట్టబోయే కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. ఆ కార్యక్రమాలు నినాదం ఎలా ఉంటుందంటే జై జవాన్, జై కిసాన్, జై గ్రీన్ గ్లోరీ అనేది ఇప్పుడు ఇదే భారతీయుల నినాదంగా మారిపోతా ఉంది. మిన్నంటిన నినాదాలతోటి నిరంతరం గ్రీన్ గ్లోరీ అనే నినాదం. మనం ఇప్పుడు గ్రీన్ గ్లోరీ గురించి చెప్పాలంటే ఎవరికి తెలియదు, ఎందుకంటే మనం ఒక మౌత్ మీడియా ద్వారా మాత్రమే జరుగుతూ ఉంది ఇప్పటి వరకు. నేను మా ఫ్రెండ్ చెప్పాను, మా ఫ్రెండ్స్ 4 చెప్పారు, ఆ నలుగురు ఇంకొక 16 మంది చెప్పారు, 16 64 చేశారు, 64 128 256 1124 ఇలా మౌత్ మీడియా మాత్రమే జరుగుతూ ఉంది. కానీ ఈ వెబ్సైట్ లాంచ్ చేసిన తర్వాత 24/7 మన గ్రీన్ గ్లోరీ నినాదం మిన్నంటే ఇలా శరవేగంగా దూసుకెళ్తూ ఉంటుంది అనమాట. అలాంటి కార్యక్రమాలను చేపట్టబోతాం. ప్రజలకి మనం చేపట్టబోయే కార్యక్రమాలు ఎంత యాక్టివ్గా ఉంటాయో ప్రజల నుంచి మన స్పందన కూడా అంతే యాక్టివ్గా ఉండబోతుంది అనమాట. అలాంటి కార్యక్రమాలు చేపట్టబోయేందుకు ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చర్యలు చేపట్టింది. ఆ చర్యలు అక్టోబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయి అన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న జనాభాలో
చైనా ప్రథమ స్థానంలో ఉంటే రెండవ స్థానంలో మన ఇండియా ఉంది. చైనా ప్రతి దాంతో ఇప్పుడు మనం చైనాతో పోటీ పడుతూ ఉన్నాం, చైనాతో కంపేర్ చేసుకుంటా ఉన్నాం. చైనాతో కంపేర్ చేసుకోవడం కాదు, చైనాను మించిపోయేలా మనం కార్యక్రమాలు జరగాలంటే అది ఒక గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ ద్వారా మాత్రమే సాధ్యమని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చాలా ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. ఎవరికీ అర్థం కాల ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ అంటే ఇదేదో ఒక చిన్న వ్యాపార సంస్థలో ఏదో ఒక మనం ఏదో ఒక కాన్సెప్ట్ లా చేస్తున్నాం అనుకుంటాం. కానీ మీరు 18 నెలల పాటు మీరు పనిచేయండి. 18 నెలల తర్వాత గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ స్థాయి ఏంటో ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారు అనమాట. అందుకే ఇప్పుడు ఈ భారతదేశంలో ఉన్న 135 కోట్ల మంది భారతీయులు అందరూ కూడా గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ ని ఆశ్రయించే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఇప్పుడు దేశంలో దాదాపు 60 to 70, 80% వరకు ఆర్థిక సమస్యలు ఉన్నవారే. దాదాపు 80% ఆర్థిక సమస్యలు లేనివారు అంటే ఎవరు లేరు, ప్రతి ఒక్కరు ఆర్థిక సమస్యలు ఉన్నవారే. అలాగే 60 to 70% అనారోగ్య సమస్యలతో కూడా గురి అవుతా ఉన్నారు. ఇక విద్యాపరమైన వెనుకబడతాం అంటే చైనాతో పోల్చుకుంటే మనం ముందున్నాం. కానీ ఇంకా మనం డెవలప్ కావాల్సింది గ్రామీణ స్థాయి నుంచి క్షేత్ర స్థాయిలో విద్యాభివృద్ధిని సాధించాల్సిన అవసరం ఉంది. ఆ విద్యాభివృద్ధి అయినా కూడా ప్రధానంగా మనం వెనుకబడతారని రూపుమాపాలంటే ఒక ఆర్థిక సమస్యలు విడనాడడమే. ఆర్థిక సమస్యల నుంచి మనం దేశాన్ని బయటపడేయగల దమ్ము, ధైర్యం ఒక గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్కే ఉంది అని నిర్భయంగా, నిర్మోహమాటంగా మనం చెప్పొచ్చు. ఒక 18 నెలల పాటు మనం ఇదే ప్రాసెస్ అవలంబిస్తే గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్లో మనం సభ్యులైనందుకు మనం ఎంత అదృష్టవంతులో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ అనేది 3 యథార్థ సంఘటనలను ద్వారా ఇది రూపొందిందని మనం చెప్తున్నాం. ఈ 3 యథార్థ సంఘటనలు మనం దైనందిన జీవితంలో మనం చేస్తున్న కార్యక్రమాలని, మనం నిత్యం ఫాలో అవుతున్న కార్యక్రమాలని, ఆ కార్యక్రమాల ద్వారా ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ అనేది డిజైన్ చేయడం జరుగుతుందన్నమాట. మన సంస్కృతి సాంప్రదాయాలను మేలుస్తూ ఈ కాన్సెప్ట్ డిజైన్ జరుగుతుందన్నమాట. నిత్యం మనం పాటించే కార్యక్రమాలు, మనం నిత్యం చేస్తున్న కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలని మిళితం చేస్తూ ఈ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ అనేది డిజైన్ జరిగింది అనమాట. ఈ రుణ విమోచన మిషన్ ఎలా పనిచేస్తుందంటే, మనం ఇప్పుడు చెప్తున్న ప్రతిరోజు శుభకార్యాలు, ఒక యాక్టివిటీ ఏదైనా మన ఊర్లో కానీ, అలాగే మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ నిరంతరం ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటుంది. ఆ శుభకార్యాలన్నింటినీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా జరుగుతూ ఉంటాయి. ఆ సంప్రదాయాలతోటే ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. తద్వారా అలాంటి కార్యక్రమాలు చేస్తూనే మనం ఆర్థికంగా స్థిరపడవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ శుభకార్యాలకి, మనం శుభకార్యం అంటే మన ఇంట్లో ఉన్న నలుగురితో శుభకార్యం జరుపుకోం. మన ఇంట్లో ఉన్న అందరితో పాటు మన ఫ్రెండ్స్, బంధువులు, వెల్ విషర్స్, రిలేషన్స్ అందరినీ ఈ శుభకార్యాలకి ఆహ్వానిస్తాం. మన ఆహ్వానాన్ని అందుకున్న వారంతా వచ్చి భోంచేసి వెళ్ళేటప్పుడు మనకు అయ్యే ఖర్చుని వారు కూడా ఒక కొంచెం మోరల్ సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం పెట్టే ఖర్చులో వారి కొంత భాగస్వామ్యం వాళ్ళు వహించేందుకు మనకు కొంత మనీ డొనేట్ చేయడం కానీ లేదా గిఫ్ట్లు ఇవ్వడం కానీ చేస్తుంటారనమాట. ఇది ఒక వివాహ మహోత్సవానికి సంబంధించిన ఫోటో. ఈ వివాహ మహోత్సవం జరిగేటప్పుడు మన బంధువుల్ని, ఫ్రెండ్స్ని, వెల్ విషర్స్ అందరిని ఇన్వైట్ చేస్తాం. వారు వచ్చి భోంచేసి వెళ్ళేటప్పుడు ఆ వధూరులను ఆశీర్వదిస్తూ కొంత మనీ డొనేట్ చేయడం కానీ గిఫ్ట్లు ఇవ్వడం కానీ చేస్తుంటారు. అలాగే బర్త్డే ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఆ బర్త్డే ఫంక్షన్లు కూడా మనీ డొనేట్ చేయడం కానీ గిఫ్ట్లు కానీ ఇస్తూ ఉంటారు. ఇదే సాంప్రదాయాన్ని, ఇలాంటి సాంప్రదాయాన్ని మన పక్క రాష్ట్రంలో తమిళనాడులో మోయి విరుందు అనే సాంప్రదాయంతో వాళ్ళు ముందుకెళ్తుంటారు అనమాట. ఈ మోయి విరుందు సాంప్రదాయం ఏంటంటే, వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎదుర్కొన్నప్పుడు, ఒక ఊహించని కష్టం ఎదురైనప్పుడు ఆ కష్టం నుంచి బయటపడడానికి ఈ మోయి విరుందు సాంప్రదాయం పాటిస్తుంటారు అనమాట. ఆ కష్టం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన అంటే ఎవరు ఊహించిన కష్టం, ఎవరు ఇలాంటి కష్టం వస్తుందని అనుకోకుండా జరిగే కష్టాన్ని నుంచి బయటపడడం కోసం ఈ మోయి విరుందు సాంప్రదాయం పాటిస్తుంటారు. ఇక్కడ మన పెళ్లికి పేరెంటానికి ఎలా అయితే మన బంధువుల్ని, ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తామో, అక్కడ వారికి అనుకోని కష్టం వచ్చినప్పుడు వారికి దగ్గరగా ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్, వెల్ విషర్స్, రిలేషన్ అందరినీ వారింటికి భోజనానికి ఆహ్వానిస్తారు. వారి ఆహ్వానాన్ని అనుకున్న వాళ్ళ ఆత్మీయులంతా వచ్చి భోంచేసి వెళ్ళేటప్పుడు వారు ఆ భోంచేసిన తర్వాత ఇస్త్రాకులు కింద కొంత డబ్బులు పెట్టి వెళ్తుంటారు. ఆ వచ్చిన డబ్బులను కలెక్ట్ చేసుకొని వారికి ఉన్న సమస్యలను తీర్చుకుంటుంటారు తమిళనాడు. అక్కడ తమిళనాడులో జరుగుతున్న ఈ సాంప్రదాయాన్ని మోయి విరుందు అంటాం. మనకి ఇక్కడ తెలుగులో చదివింపుల విందు అంటాం.
అయితే ఇది కూడా చాలా కాలం నుంచి నడుస్తుంది, పెద్దగా ప్రాచుర్యం పొందల. మనకి 2017లో ఒక బర్నింగ్ ఇష్యూ జరగడం ద్వారా ఇది విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. ఆ 2017 అక్టోబర్ 11న ఒక సంఘటన అదేంటంటే, ఒక బాగా పంటలు పండించే ఒక మోతుబరి రైతు అకాల వర్షాల వల్ల పంటలన్నీ పూర్తిగా నాశనం అయిపోయి భారీ స్థాయిలో అతను అప్పుల ఊబిలో కూరుకుపోయాడు అనమాట. ఆ అప్పుల ఊబి నుంచి తేరుకోలేక అతను వేరే చేయగలిగిన పరిస్థితి ఏమి లేక, వారి గత్యంతరం లేక అతను సూసైడ్ చేసుకోవాలని నిర్ణయానికి వస్తే, తనకు దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ ఒక సలహా ఇచ్చారనమాట. నువ్వు సూసైడ్ చేసుకుంటే నువ్వు ఆ అప్పులు చేసి ఎగ్గొరడానికి సూసైడ్ చేసుకున్నారని ఒక చెడ్డ పేరు వస్తుంది తప్ప దానివల్ల నీకు ఒరిగేది ఏమి లేదు. మన సాంప్రదాయాన్ని తమిళలో ఫాలో అయ్యే ఒక సాంప్రదాయం, మోయి విరుద్ధ సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాన్ని పాటిస్తే నీకు ఉన్న అప్పులు మొత్తం తిరగకపోయినా కొంత ఉపశమనం లభిస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా మేరకు 2017 అక్టోబర్ 11న తనకున్న ఒక పండ్ల తోటలో ఈ చదివింపుల విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ఆ రైతు. ఆ విందు కార్యక్రమానికి వాళ్ళ బంధువులు, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరితో పాటు పొలిటికల్ లీడర్స్ని, అఫీషియల్స్ని కూడా విస్తృతంగా పిలిచాడు అనమాట. ఆయన ఆహ్వానాన్ని అందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ చదివింపుల విందు కార్యక్రమానికి వచ్చారు, భోంచేస్తున్నారు. వెళ్ళేటప్పుడు ఆ ఇస్త్రా కింద డబ్బులు, గోల్డ్, వెండి, రకరకాల గిఫ్ట్లు ఇస్తూ వెళ్ళారు. ఇక ఎక్కువ మంది అయితే చదివింపులు, మీరు డైరెక్ట్గా బుక్ పెట్టి చదివింపులు రాస్తున్నారు చూడండి. ఈ చదివింపుల కార్యక్రమం ఇది 2017 అక్టోబర్ 11న జరిగిన సంఘటనకు సంబంధించిన చిత్రాలు ఇవి. చదివింపులు జరుగుతూ ఉన్నాయి, విస్తృతంగా వస్తున్నారు. ప్రతి ఒక్కరు భోంచేసి వెళ్ళేటప్పుడు వారి స్థాయికి, వారి స్తోమత తగ్గట్టుగా గిఫ్ట్లు అవి డొనేషన్స్ చేసి వెళ్తా ఉన్నారు అనమాట. ఈవినింగ్ 6:45 వరకు కూడా ఈ చదివింపుల విందు కొనసాగింది. 6:45 తర్వాత ఆ వచ్చిన మనీని లెక్క పెట్టాలంటే మాన్యువల్గా వీలుకు పడకపోతే కౌంటింగ్ మిషన్ తీసుకొచ్చి కౌంట్ చేశారు. టోటల్గా 4,65,00,000 రూపాయలు కలెక్ట్ అయినాయి అనమాట. ఒక రైతు తన కష్టాన్ని తమిళనాడు ప్రజలు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకొని దానం చేస్తే వచ్చిన డబ్బు 4,65,00,000 రూపాయలు. అప్పుల ఊపిలో కూరుకుపోయి ఇక తను ఎలా బయటపడాలో తెలియక సూసైడ్ చేసుకోవాలనుకున్న రైతు రాత్రికి రాత్రి కోటేశ్వరుడైన సిచ్యువేషన్ అనమాట అది. 4,60,00,000 రూపాయలు కలెక్ట్ అయింది. అతను కూర్చొని ఆలోచించాడు ఆ రైతు. ఇది నేను కష్టపడితే వచ్చిన డబ్బులు కాదు, నేను కష్టాల్లో ఉంటే నా కష్టాన్ని తమిళనాడు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుని దానం చేస్తే వచ్చిన డబ్బు. సో వారి దయార్థ హృదయాల వల్ల ఈరోజు నాకున్న అప్పులన్నీ తెచ్చుకోగలిగా, ఇంకా నా దగ్గర చాలా డబ్బు మిగిలిపోయింది. ఈ డబ్బు ఇక నాకు అవసరంలా, నాలాగే కష్టాల్లో ఉన్న కొంతమందిని నేను ఆదుకోవాలి, అలా ఆదుకుంటే నా జన్మకు సార్థకత ఏర్పడుతుంది అనుకొని ఒక 3 క్యాడర్లు ఎంచుకొని తన దగ్గర ఉన్న డబ్బుని ఆ 3 క్యాడర్లకు పంచిపెట్టాడు ఆ రైతు. ఆ 3 క్యాడర్లు ఏంటంటే, 3 పూటల పూట గడవని కొన్ని కుటుంబాలు, బాగా చదువుకునే పిల్లల నుండి ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతుంటే అలాంటి పిల్లలను ఆదుకునే ఒక కార్యక్రమం, ఇంటి యజమాని, ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి పెద్దకి అనారోగ్యానికి గురై ఇక కోలుకోలేని పరిస్థితి ఉంటే అలాంటి కుటుంబాన్ని ఆదుకునే ఒక కార్యాచరణ. ఇలా 3 క్యాడర్లు ఎంచుకొని ఆ 3 క్యాడర్లకి ఆ డబ్బు పంచిపెట్టి అతని దగ్గర మిగిలిన డబ్బు పంచిపెట్టాడు ఆ రైతు. అంతటితో ఊరుకోకుండా నెక్స్ట్ డే మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెట్టాడు. 2017 అక్టోబర్ 11న జరిగిన ఈ సంఘటన ఆ రోజు మీడియాలో అతను చెప్పిన విధానానికి దాదాపు 8 రోజుల పాటు విస్తృతంగా జాతీయ, అంతర్జాతీయ ఛానళ్లతో పాటు ప్రాంతీయ అన్ని ఛానళ్లలో కూడా విస్తృతంగా చర్చ జరిగింది దాని మీద. ఆ టైంలో ఈ గ్రీన్ లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ సంబంధించి డైరెక్టర్స్ జహంగీర్ ఖాన్, సంజయ్ కాంబ్లే, సయ్యద్ అహ్మద్లు రుణ విమోచన మిషన్ అనే సిస్టమ్ని డిజైన్ చేయడానికి ఈ మోయి విరుందు సాంప్రదాయం ఒక కారణం అయితే, 2006లో స్టాలిన్ మూవీ వచ్చింది. ఈ స్టాలిన్ మూవీలో ఆ హీరో క్యారెక్టర్ ఏదైతే చెప్తుందో, మీరు ఎదుటివారి నుంచి ఎలాంటి కృతజ్ఞతలు ఆశించకుండా ఒక ముగ్గురు సహాయం చేయండి, మీరు నుంచి సహాయం పొందిన ఆ ముగ్గురిని ఒక్కొక్కరిని ముగ్గురు సహాయం చేయమని చెప్పండి. అలా చెప్పడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వారి సహాయాన్ని అందుకొని అందరూ సుఖశాంతులతో జీవించవచ్చు అని చెప్పిన ఆ స్టాలిన్ హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో, 2013లో జైహో అని హిందీ సినిమా వచ్చింది. ఆ హిందీ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా చూడండి స్క్రీన్ మీద ఒక ముగ్గురు సహాయం చేయమని చెప్తున్నాడు అనమాట. అంటే 2006లో వచ్చిన స్టాలిన్ సినిమా, 2013లో వచ్చిన జైహో సినిమా, 2017లో ఈ మోయి విరుందు సాంప్రదాయం, ఈ 3 యథార్థ సంఘటనలను మిళితం చేస్తూ ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్స్ చూడండి స్క్రీన్ మీద సంజయ్ కాంబ్లే, జహంగీర్ ఖాన్, వీరు ఈ కాన్సెప్ట్ని రుణ విమోచన మిషన్ పేరుతోటి కాన్సెప్ట్ని డిజైన్ చేశారు అన్నమాట. ఇది 2017లో జరిగిన డిజైన్. 2017లో ఈ కాన్సెప్ట్ డిజైన్ చేశారు. దాంట్లో ఫస్ట్ సభ్యులుగా కూడా వీరే సభ్యులుగా జాయిన్ అయ్యారు.
సభ్యులుగా జాయిన్ అయ్యి వీరు ఏం చేశారు, వీరు మన భారతీయులకు ఒక ముగ్గురికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున ముగ్గురికి ఆర్థిక సహాయం చేసి వారు చేసిన సహాయాన్ని ఒక మరో నలుగురికి తెలియజేస్తూ వారు డొనేట్ చేసిన ఆ రిసిప్ట్లు తీసుకొచ్చి వెబ్సైట్లో అప్లోడ్ చేసి సిస్టమ్ని వాళ్ళు మనకి ప్రజెంట్ చేశారనమాట. ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఎవరెవరు సభ్యులుగా చేరొచ్చు చూడండి. ఉచిత ఆర్థిక సహాయం. ఆర్థిక సమస్యలు ఉన్నవారు, నిరుద్యోగులు, చిరుద్యోగులు ప్రభుత్వాల మీద ఆధారపడకుండా, అప్పులు చేసి తప్పు చేయకుండా, చట్టబద్ధంగా సక్రమంగా ఆర్థికాభివృద్ధితో సగర్వంగా జీవించే సామాజిక చైతన్య మార్గం మన గ్రీన్ గ్లోరీ. ప్రజా సంక్షేమానికి, దేశ ప్రగతికి సాంప్రదాయక సూత్రం. రాజకీయ పార్టీలు, సేవా సంస్థలు, దేవుళ్ళు కూడా కోరుకునే దివ్యమైన క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్. ప్రజల చేత ప్రజల కోసం అనాదిగా సుస్థిరం. ఇది 100కి 100 పాలు చట్టబద్ధం, నైతికం కూడా. గ్రీన్ గ్లోరీ మన సామాజిక బాధ్యత ఫ్రెండ్స్. గ్రీన్ గ్లోరీ మన సామాజిక బాధ్యత. అందుకే మనకు ఒకసారి మన భారతీయులకి ముగ్గురికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున మనం ఆర్థిక సహాయం చేసి మనం చేసిన సహాయాన్ని మరో నలుగురికి తెలియజేసినట్లయితే, ఆ నలుగురికి కూడా ఈ సిస్టమ్ తీసుకొచ్చినట్లయితే, మనతో పాటు మన నామినీకి కూడా జీవితకాలం ఉచితంగా విరాళాలు అందించే ఈ సిస్టమ్ని డిజైన్ చేశారు ఈ జహంగీర్ ఖాన్, సంజయ్ కాంబ్లే, సయ్యద్ అహ్మద్లు. ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం, పూర్తిగా వివరాలు మనకు అందాయి. దీంట్లో మనం సభ్యులుగా చేరాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలలో ప్రధానమైనది ఈ రుణ విమోచన మిషన్. మనం ఆర్థికంగా సెటిల్ కావడం. ఆర్థికంగా సెటిల్ కావాలంటే ఈ సిస్టంలో మనం చేయాల్సిన పని ఏంటి చూడండి. మనం దీంట్లో మన మొబైల్లోని, మన మొబైల్ కానీ, మన ట్యాబ్ కానీ, మన డెస్క్టాప్ కానీ, ఏది మీకు వెసులుబాటు ఉంటే దాంట్లో కూడా మీరు దీంట్లో చేసుకోవచ్చు. www.greenglory.co.in అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మీరు క్లిక్ చేస్తే ఇక్కడ వర్షన్ 1, వర్షన్ 2 అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. వర్షన్ 2లో మనం కొత్తగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దీంట్లో రిజిస్టర్ చేసుకోవాలంటే ఫస్ట్ రెఫరల్ ఐడి. రెఫరల్ ఐడి అంటే మిమ్మల్ని పరిచయం చేసిన వ్యక్తి ఐడి. మిమ్మల్ని ఎవరైతే పరిచయం చేశారో వారు ఇదివరకే ఈ కాన్సెప్ట్లో చేరుంటారు కాబట్టి వాళ్ళకి ఒక ఐడి వచ్చి ఉంటుంది. ఆ ఐడి నెంబరు ఇక్కడ మనం ఫస్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. కింద పూర్తిగా మీ ఇంటి పేరుతో సహా, మీ ఇంటి పేరు పూర్తి రాయాలి, మీ పేరు పూర్తిగా రాయాలి. ఇక్కడ మొబైల్ నెంబరు, తర్వాత యూపీఐ ఐడి. మీ ఫోన్పే అయితే ఫోన్పే, మీ గూగుల్ పే అయితే గూగుల్ పే, మీ పేటిఎం కానీ, మీ ఏ వ్యాలెట్ ఉంటే ఆ వ్యాలెట్ సంబంధించిన ఇక్కడ యూపీఐ ఐడి వేయాల్సి ఉంటుంది. ఇవేమీ లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, మీ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ పూర్తి పేరు రాసి కింద మీ మెయిల్ ఐడి, మీ ఊరు పేరు, జిల్లా పేరు, పిన్ కోడ్ నెంబరు. పిన్ కోడ్ నెంబరు మీరు ఒకసారి పిన్ కోడ్ నెంబర్ వేసేటప్పుడు ఒకసారి మీరు ఎందుకైనా మీకు పాత గుర్తుంటాయి, కానీ కొత్తగా మారిన చోట్ల కనుక్కోవాలి. డెఫినెట్గా మీరు మీ పిన్ కోడ్ నెంబరు 1కి 2 సార్లు రెఫర్ చేసుకొని ఏది కరెక్ట్గా ఉందో అది మీరు ఇక్కడ పిన్ కోడ్ నెంబర్ వేయాలి. తర్వాత మీ పూర్తి అడ్రస్, మీ డోర్ నెంబరు, మీ వీధి నెంబరు, మీ ఊరు పేరు, మీ పోస్ట్ ఆఫీస్ పేరు, మీ మండలము, మీ జిల్లా, మీ రాష్ట్రం, ఇలా ఒక వరుస క్రమంలో మీ పూర్తి అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత మీ నామినీ పేరు, మీ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో ఆ అప్లికెంట్కి నామినీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ నామినీకి మీరు ఏమవుతారో ఆ రిలేషన్ ఇక్కడ తెలియజేస్తూ మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రిజిస్టర్ చేసుకున్నారు. తర్వాత చేయాల్సిన పని ఏంటంటే, మీరు రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి ఎవరైతే మీరు మీ అప్లైనర్, మిమ్మల్ని పరిచయం చేసిన వ్యక్తి, వారి ఐడిని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇది ఒక మీ స్పాన్సర్ ఐడి అనుకోండి. ప్రతి దీంట్లో సభ్యుడు అయిన ప్రతి వ్యక్తికి 4 అప్లికేషన్స్ జనరేట్ అవుతాయి. ఆ 4 అప్లికేషన్లో మీరు ఏ అప్లికేషన్లో రిజిస్టర్ చేసుకున్నారో ఆ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ మీరు ఓపెన్ చేసి, ఈ అప్లికేషన్లో 10 మంది సభ్యులు ఉంటారు. ఈ 10 మంది పేర్లలో మిమ్మల్ని పరిచయం చేసిన వ్యక్తి ఫస్ట్ ఫామ్ నెంబర్ 1+లో ఉంటారు. మీరు కింద మీ పూర్తి పేరు, మీ మొబైల్ నెంబరు, మీ మెయిల్ ఐడి, డోనర్ ఐడి, మీ పూర్తి అడ్రస్, మీ పిన్ కోడ్ నెంబర్ ఇచ్చి కింద ఇంగ్లీష్లో మ్యాటర్ ఉంది. ఈ ఇంగ్లీష్ మ్యాటర్ ఉద్దేశం ఏంటంటే, ఈ అప్లికేషన్లో ఉన్న 10 మంది భారతీయుల్లో ఒక ముగ్గురికి నా ఇష్టపూర్వకంగా, ఎవరి బలవంతం లేకుండా, నా ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా నేను వీరికి డొనేట్ చేస్తున్నాను, ఇది నా సమ్మతన జరుగుతుంది, దీన్ని మీరు యాక్సెప్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను అని చెప్పేసి వెల్ఫేర్ ఫౌండేషన్కి రిక్వెస్ట్ చేస్తూ కింద మీ పూర్తి సిగ్నేచరు, మీ నేము, మీ డేట్, మీరు జాయినింగ్ డేట్ ఇస్తూ ఈ వివరాలు
పూర్తిగా చేసేటప్పుడు సిగ్నేచర్ మస్ట్ అండ్ షుడ్గా. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మీరు ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో రిజిస్టర్ చేసిన వివరాలు పూర్తిగా తీసుకునేటప్పుడు ఆ కొత్త డోనర్, ఆ డోనర్ సంబంధించిన సిగ్నేచర్ మస్ట్ అండ్ షుడ్గా ఒక వైట్ పేపర్ మీద అతని సిగ్నేచరు బ్లాక్ ఇంక్తో కానీ బ్లూ ఇంక్తో కానీ ఒక సిగ్నేచర్ తీసుకోండి. షార్ట్ ఫామ్లో చిన్న సిగ్నేచర్ తీసుకోండి. నీట్గా క్లారిటీగా ఉండేట్టు ఆ సిగ్నేచరు మీరు ఎక్కడ అప్లోడ్ చేస్తారో అక్కడికి ఆ సిగ్నేచర్ పంపించండి. ఇవి ఈ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత పైన మీ అప్లైనర్ అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి పైన ఒక ముగ్గురు ఉంటారు. 2, 3, 4 అనే ఈ ముగ్గురికి మీరు ఒక్కొక్కరికి ₹1000 చొప్పున మనీ ఆర్డర్ చేయడం కానీ, లేదా గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం మీకు ఏ వ్యాలెట్ ఉందో ఆ వ్యాలెట్ చేయడం కానీ, మీకు ఏది వెసులుబాటు ఉంటే అది అక్కడ అమౌంట్ వాళ్ళకి డొనేట్ చేసి ఆ డొనేట్ చేసిన రిసిప్ట్ని తీసుకొచ్చి మనం వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ అప్లోడ్ చేసిన తర్వాత ఒక 1 అవర్లోనో 2 అవర్స్లోనో ఇతను సబ్మిట్గా సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు స్క్రీన్ మీద చూడండి, ఇక్కడ ఫామ్ 1 గ్రీన్లో ఉంది. అంటే ఈ ఫామ్ 1 ఆల్రెడీ ఒక సభ్యుడు జాయిన్ అయ్యారు, అతను యాక్టివ్ అయిపోయాడు. ఇప్పుడు ఫామ్ 2లో ఒక రిజిస్టర్ అయ్యారు, అది ఇంకా యాక్టివ్ కాలేదు కాబట్టి అది రెడ్లో ఉంది. మీరు ఎప్పుడైతే ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు డొనేషన్ చేసిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్లో ఇలా గ్రీన్కి మారుతుంది. మీరు డొనేషన్ చేసిన తర్వాత, ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత. ఆ డొనేట్ చేయకపోతే ఇలా రెడ్లో ఉంటుంది, అంటే మీరు యాక్టివ్ కాలేదని అర్థం. మీరు ఇప్పుడు ఫామ్ 2 చూడండి. ఈ ఫామ్ 2లో ఆ ఒకటో వ్యక్తి ఏం చేశాడు, 2, 3, 4 అని ఈ ముగ్గురు డొనేట్ చేశాడు, అతను దీంట్లో సబ్మిట్ అయిపోయాడు. ఆ రెండో వ్యక్తి, ఆ జాయిన్ అయ్యే రెండో వ్యక్తి ఆ పైన 5, 6, 7 ఈ ముగ్గురికి డొనేట్ చేశాడు, అతను కూడా దీంట్లో సబ్మిట్ అయిపోయాడు, ఈ సిస్టమ్ని ఫాలో అయిపోయాడు. చూడండి ఫామ్ 3. ఫామ్ 3లో ఆ చివరిగా మిగిలిన 8, 9, 10 అంటే ఆ అప్లికేషన్లో 10 మంది ఉంటే ఆ 10 మందిలో మీ అప్లైనర్ ఒక ప్లేస్లో ఉంటారు. మిగతా 9 మందికి ఈ ముగ్గురు 3, 9 మంది ₹9,000 ముగ్గురికి డొనేట్ చేశారు. ఈ ముగ్గురు కూడా సిస్టంలో సభ్యులైపోయారు. ఇప్పుడు మిగిలింది ఫామ్ 4. ఈ 4వ వ్యక్తి. ఫామ్ 4లో చూడండి, ఈ 10 మందిలో అందరికి జీరోలు ఉన్నాయి, కింద మీకు మాత్రమే అమౌంట్ ఉంది. అంటే మీరు జాయిన్ చేసిన స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో ఆ స్పాన్సర్కి మాత్రమే ఈ 4వ వ్యక్తి డైరెక్ట్గా ₹3,000 డొనేట్ చేస్తారు. అంటే ఈ సిస్టంలో తొలిసారిగా సిస్టంలో సభ్యులయ్యేటప్పుడు ఒక ముగ్గురికి డొనేట్ చేస్తారు, నలుగురిని సిస్టమ్ తీసుకొస్తారు. ఆ నలుగురిని తీసుకొచ్చి ఆ 4వ వ్యక్తి, ముగ్గురేమో ఆ అప్లికేషన్లో ఉన్న 9 మందికి డొనేట్ చేస్తారు. ఆ 4వ వ్యక్తి జాయిన్ అయ్యే 4వ ఫామ్లో జాయిన్ అయ్యే వ్యక్తి డైరెక్ట్గా మీరు ఇచ్చిన తొలిసారిగా ఇచ్చిన ₹3,000 మీ డొనేషన్ మీకు పూర్తిగా వాపస్ ఇచ్చేస్తారు అనమాట. అంటే మీరు జాయిన్ చేసిన వ్యక్తి మీకు 4వ అప్లికేషన్లో మీకు పూర్తిగా మీ డొనేషన్ మీకు ఇచ్చేశారు. ఇప్పుడు ఈ సిస్టంలో మీరు ముగ్గురు భారతీయులకి డొనేట్ చేశారు, నలుగురిని సిస్టమ్ తీసుకొచ్చారు, మీ డబ్బులు మీరు వాపస్ తీసుకున్నారు. ఇక్కడ మీరు డబ్బులు వాపస్ తీసుకోవడానికి వచ్చారా, లేదా మీరు ఫైనాన్షియల్గా సెటిల్ కావడానికి వచ్చారా? మీరు ఆర్థికంగా సెటిల్ కావాలనుకున్నట్లయితే, పూర్తి స్థాయిలో స్టెబిలిటీగా జీవితానికి సరిపడిపోయే, జీవితాంతం మనకి సరిపడేంత ధనాన్ని మనకు కావాలనుకున్నట్లయితే మనం ఈ సిస్టాన్ని ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ సిస్టాన్ని మనం ఎలా ఫాలో కావాలో చూడండి స్క్రీన్ మీద. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది, మన మొబైల్లో ఈ అప్లికేషన్స్ కనిపించవు. మీరు అప్లికేషన్స్ కనిపించాలి అంటే మీరు డెస్క్టాప్, మీరు ఆ సిస్టమ్ ఓపెన్ చేసినప్పుడు మీ ఐడి ఓపెన్ చేసేటప్పుడు కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ని క్లిక్ చేస్తే మీకు డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది అనమాట. ఆ డెస్క్టాప్ సైట్ మీరు క్లిక్ చేసినట్లయితే, మీరు దాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మీ అప్లికేషన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీరు ఆ ఎప్పుడు మీ మొబైల్లో మీరు మీ ఐడి ఓపెన్ చేసుకునేటప్పుడు డెస్క్టాప్ సైట్ మీదనే మీరు ఓపెన్ చేసుకోవాలి. చూడండి, మీరు నలుగురిని జాయిన్ చేశారు, మీ డబ్బులు మీరు వాపస్ తీసుకున్నారు. ఇంకా మన భారతదేశంలో 135 కోట్ల మంది భారతీయుల్లో మన బంధువులు, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ ఎంతో మంది ఉన్నారు. వారందరినీ కూడా ఈ సిస్టంలో మన సభ్యులుగా తెచ్చుకొచ్చినట్లయితే మన జీవితానికి సరిపడ, మన జీవితానికే కాదు మన పరిసర ప్రాంతాల ప్రజలందరి దారిద్ర్యాన్ని పూర్తిగా నిర్మూలించుకునేంత ధనాన్ని మనం దీనిలో ఉచితంగా ప్రజల నుంచి విరాళాలుగా మనం తీసుకోవచ్చు. అది మన భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. మనం ముగ్గురికి, మన భారతీయులకి ఎలా అయితే డొనేట్ చేసామో, హక్కు మనకు ఎలాగో మనం ముగ్గురికి హెల్ప్ చేసాం కాబట్టి అలాగే మనం కూడా జీవిత కాలానికి మనం ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన ధనాన్ని మనం ఉచితంగా ప్రజల నుంచి స్వచ్ఛందంగా మనం విరాళాలు తీసుకునే హక్కు కూడా మనకు రాజ్యాంగం కల్పించింది.
ఆ రాజ్యాంగ హక్కుని మనం 100% చట్టబద్ధంగా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. కాబట్టి మనకి ఎవరికి ఎలాంటి సంజాయిషీ కానీ, ఎవరికి ఎలాంటి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్‌లో వాలంటీర్లకు ఎవ్వరికీ లేదు. సో నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా మన కాన్సెప్ట్‌ని విజయవంతంగా మనం ప్రజలకు తీసుకెళ్ళడానికి ఒక మంచి అవకాశం అన్నమాట. ఇప్పుడు మనం నలుగురు పరిచయం చేశాము. ఐదో వ్యక్తిని మీ ఫ్రెండ్స్ ఇంకా మీ గారు ఐదో వ్యక్తి ఐదో అప్లికేషన్‌లో మీరు మీ ఫ్రెండ్‌ని ఎవరైనా జాయిన్ చేశారనుకోండి, మీరే డైరెక్ట్‌గా. చూడండి ఇక్కడ స్క్రీన్ మీద ఈ ఫార్మాట్లో ఐదో వ్యక్తిని జాయిన్ చేస్తే మనం నలుగురు వ్యక్తులను జాయిన్ చేసినప్పుడు మనం 10 మంది పేర్లు ఉంటాయి, మనకి 10 లెవెల్స్ ఆదాయం వస్తుంది. ఇక్కడ ఐదో అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మనకు 13 లెవెల్స్ ఆదాయం వస్తుంది అనమాట. ఈ 13 లెవెల్స్ ఆదాయం మనకి ఎలా వస్తుంది చూడండి. మనం ఐదో వ్యక్తిని జాయిన్ చేసినప్పుడు ఆ ఐదో వ్యక్తి మనకి డైరెక్ట్గా 1500 రూపాయలు మనకు డొనేట్ చేస్తాడు. ఆ పైన ముగ్గురికి ఒక్కొక్కరికి 500 చొప్పున డొనేట్ చేస్తాడు. ఆరో వ్యక్తి మనం జాయిన్ చేసుకున్నాం, అతని వల్ల మనకు డైరెక్ట్ 1500 వస్తాయి. ఆ పైన ఒక్కొక్కరికి ముగ్గురికి 3500 అవుతాయి. ఏడో అప్లికేషన్లో మనమే డైరెక్ట్ జాయిన్ చేసుకున్నాం, మనకి డైరెక్ట్ 1500 వస్తాయి. అట్లా మనకి ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th అన్లిమిటెడ్గా ఎంతమందినైనా కూడా మనం డైరెక్ట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా మనం డైరెక్ట్ జాయిన్ చేసుకుంటూ వెళ్తే మనం ఆర్థికంగా ఎలా సెటిల్ కావచ్చో చూడండి. ఈ ప్లానింగ్ మనం కరెక్ట్గా మనం అర్థం చేసుకొని అవగాహన చేసుకుంటే మాత్రం 100% మనం రిజల్ట్ సాధించవచ్చు. చూడండి, స్టేజ్ 1లో మనం ఏం చేసాము, ముగ్గురు డొనేట్ చేసాము, నలుగురిని సిస్టమ్ తీసుకొచ్చాము, మన డబ్బులు మనం వాపస్ తీసేసుకున్నాం పూర్తిగా. ఇక జీరో పెట్టుబడితోటి మనం ఈ సిస్టంలో జీవితకాలం మనం ఉచితంగా డొనేషన్ అందుకోవడానికి మనం అర్హత సాధించాం. స్టేజ్ 2లో మనం జాయిన్ చేసిన నలుగురు ద్వారా మనకు 4000 రూపాయల డొనేషన్ వస్తుంది. ఈ నలుగురు వారి డబ్బులు వారు వాపసు తీసుకునే క్రమంలో మొత్తం 16 మంది అవుతారు. ఈ 16 మంది నుంచి కూడా మనకి 16,000 రూపాయలు మనకు డొనేషన్ వస్తాయి. ఈ 16 మంది వారి డబ్బులు వారు వాపసు తీసుకునే క్రమంలో 64 మంది అవుతారు. ఈ 64 మంది నుంచి మనకి 64,000 రూపాయలు మనకి డొనేషన్ అందుతాయి. ఈ 64 మంది వారి డబ్బులు వారు వాపసు తీసుకునే క్రమంలో వారు కూడా నలుగురు చేసుకుంటారు. 256 మంది అవుతారు. ఈ 256 మంది నుంచి మనకి 2,50,000 రూపాయలు మనకి విరాళాలు అందుతాయి. ఈ 256 మొత్తం 1000 మంది అవుతారు. ఈ 1000 మంది నుంచి మనకి 10 లక్షల డొనేషన్ వస్తుంది. తర్వాత ఈ 1000 మంది వారి డబ్బులు వారు వాపసు తీసుకునే క్రమంలో 4,000 మంది అవుతారు. ఈ 4,000 మంది నుంచి మనకి 40 లక్షల డొనేషన్ వస్తుంది. ఈ 4,000 మంది వారి డబ్బులు వారు వాపసు తీసుకునే క్రమంలో 16,000 మంది అవుతారు. ఈ 16,000 మంది నుంచి మనకి 1,60,00,000 రూపాయలు మనకి ఉచితంగా ప్రజల నుంచి మనకి విరాళాలు అందుతాయి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి చూడండి, మనకి స్టేజ్ 7th నుంచి మనం కంపేర్ చేసుకున్నట్లయితే స్టేజ్ 7th నుంచి 10 వరకు వెళ్ళేసరికి లక్షల నుంచి కోట్ల రూపాయలు మనకి డొనేషన్లు ఉచితంగా వస్తాయనేది సిస్టమ్ ఫాలో అయితే, స్టేజ్ 1 నుంచి స్టేజ్ 10 వరకు మనం మొత్తం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే 34,95,00,000 రూపాయలు మనకి ప్రజల నుంచి ఉచితంగా ఒక అఫిడవిట్ లాగా సంతకం చేసి మరి నేను నా ఇష్టపూర్వకంగా వీరికి నేను డొనేట్ చేస్తున్నాను, ఇది నా సమ్మతం జరుగుతుంది, ఎవరి బలవంతంగానే ఎవరు ప్రోద్బలంగానే లేకుండా నేను నా ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా నేను ఇస్తున్నాను అని చెప్పేసి వారి అకౌంట్ నుంచి డైరెక్ట్గా మీ అకౌంట్కి డొనేట్ చేసే గొప్ప అవకాశం అన్నమాట. అంటే నలుగురిని పరిచయం చేసి ఆ నలుగురిని మీరు చేసిన పని వారు చేసుకుంటూ వెళ్తే 34 కోట్ల రూపాయలు మనం ఉచితంగా దీంట్లో విరాళాలుగా అందుకోవచ్చు. 34 కోట్ల రూపాయలు మీరు విరాళాలు అందుకుంటారా, లేదా ఇంకా మీ శక్తి సామర్థ్యాలు పెంచుకొని 2,236 కోట్ల రూపాయల వరకు కూడా ఉచితంగా విరాళాలు అందుకోవచ్చు. 2,236 కోట్లు. ఈ 2,236 కోట్లు విరాళాలు ఎలా అందుకోవచ్చు, మనం దీంట్లో ఏం చేయాలనేది మనం వెంటనే ఈ సిస్టమ్ ఫాలో అవుదాం. ఫ్రెండ్స్, టైం అయిపోయింది. సేమ్ ఇదే ఐడిని వెంటనే లాగిన్ అవ్వండి, మనం కంటిన్యూ చేద్దాం. ఇదే ఐడితో మీరు మళ్ళీ లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్.